ప్రస్తుతం ప్రపంచమంతా ముడి చమురు గురించే ఎక్కువగా జపం చేస్తోంది. ఎందుకంటే ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాల నుంచి ప్రపంచ దేశాలకు ఎగుమతి కావాల్సిన ముడి చమురు నౌకలు నిలిచిపోయాయి. దీంతో పలు దేశాలు తమ అవసరాల కోసం ఇంధనం లేక సతమతమవుతున్నాయి. ముఖ్యంగా భారత్, చైనా వంటి భారీ జనాభా కలిగిన దేశాలకు ఇది మరింత పెద్ద సవాలు అని చెప్పవచ్చు. భారత్, చైనా రెండు దేశాలు కలిపి దాదాపు 300 కోట్ల మందికి పైగా ప్రజలు ఈ రెండు దేశాల్లోనే జీవిస్తున్నారు. పైగా ఈ రెండు దేశాలు కూడా ఎక్కువగా తమ ఇంధన అవసరాల కోసం దాదాపు 70 నుంచి 80% పైనే క్రూడ్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడి ఉన్నాయి. నిజానికి క్రూడ్ ఆయిల్ లేదా ముడి చమురు అనేది భూమి అంతర్భాగం లేదా సముద్ర గర్భం నుంచి వెలికి తీస్తారు. ఈ వెలికి తీసిన ముడి చమురు నుంచి అనేక ఉత్పత్తులను తయారు చేస్తారు. కొన్ని లక్షల సంవత్సరాల కిందట సముద్రాల్లో ఉన్న ప్లాంక్టన్ అని పిలిచే సూక్ష్మజీవుల గుంపు చిన్న జంతువులు చనిపోయి లోతైన బురదలో పడి కూరుకుపోయాయి. వాటిపై భూమి ఒత్తిడి పడింది. అలాగే సూక్ష్మజీవులు, చిన్న ప్రాణులు కూడా దగ్గరగా చేరి ఇరుక్కుపోయాయి. జిగురులా రాయిగా గట్టిగా అయిపోయాయి. ఆ సమయంలో 60 నుంచి 100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలతో ఆ సేంద్రియ పదార్థాలు హైడ్రోకార్బన్లుగా మారాయి. అవే క్రమంగా చమురు రాతిలా నిల్వ ఉన్నాయి. ఇప్పుడు మనం వెలికి తీసే చమురుకి అసలు కారణం ఆ ప్రాచీన సముద్ర జీవులే. అసలు భూమిలో చమురు ఉందని ఎలా తెలుస్తుంది? ముందు సీస్మిక్ సర్వేలు చేస్తారు. అంటే భూమిలో కంపన తరంగాలు ఎలా కదులుతున్నాయో చూస్తారు. ఆ తర్వాత భూమి అండర్ గ్రౌండ్ రాళ్లను పరీక్షిస్తారు. ఆ రాళ్లకు చమురు అంటుకొని ఉన్నట్టు తెలిస్తే చాలు, చమురు తవ్వకాలు మొదలవుతాయి. అందుకోసం డ్రిల్లింగ్ మిషన్లతో 1000 మీటర్ల లోతు వరకు తవ్వుతారు. పెద్ద పెద్ద బావులు తయారు చేస్తారు. మొదట ప్రాథమిక ఎక్స్ట్రాక్షన్లో సహజంగానే ఒత్తిడి వల్ల చమురు బయటకు వస్తుంది. పైన ఉన్న రాళ్లను తొలగిస్తే లోపలున్న చమురు కూడా పైకి లేస్తుంది. కానీ అది పూర్తిగా లేవదు. తర్వాత సెకండరీ మెథడ్లో నీటిని పంపి ఒత్తిడి పెంచుతారు. దాంతో మరింతగా పైకి వస్తుంది. మరి తీసిన చమురుని ఎలా క్లీన్ చేస్తారు? ముందు స్టోరేజ్ ట్యాంకుల్లోకి పంపుతారు. అక్కడ నీరు, ఇసుక, గ్యాస్ వేరు చేస్తారు. దీన్నే సెపరేషన్ ప్రక్రియ అంటారు. తర్వాత రిఫైనరీలకు పైప్ లైన్ లేదా నౌక ట్యాంకర్లలో చమురును తీసుకెళ్తారు. ఆ తర్వాత నిజమైన శుద్ధి మొదలవుతుంది. రిఫైనరీలో ఫ్రాక్షనల్ డెస్టిలేషన్ టవర్లో చమురుని వేడి చేస్తారు. సుమారు 350 డిగ్రీల సెల్సియస్ నుంచి 400 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేస్తారు. ఇంతటి అధిక ఉష్ణోగ్రత దగ్గర చమురు ద్రవ రూపం నుంచి ఆవిరి రూపంలోకి మారుతుంది. ఇక్కడ వేరువేరు ఉష్ణోగ్రతల దగ్గర వేరువేరు ఉత్పత్తులు ఏర్పడతాయి. వాటిని అలా విభజిస్తారు. ఇందులో ముడి చమురు ఉపయోగించి బయటకు తీసే ఉత్పత్తుల్లో పెట్రోలియం అత్యంత ముఖ్యమైనది. దీన్ని కార్లు, 2 వీలర్స్, ఇతర చిన్న యంత్రాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక రెండవది డీజిల్. దీని బస్సులు, లారీలు, రైళ్లు, జనరేటర్లు వంటి భారీ యంత్రాలు నడిచేందుకు ఉపయోగిస్తారు. మూడవది జెట్ ఫ్యూయల్ లేదా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్. దీని విమానాలు, హెలికాప్టర్లో ఇంధనంగా వాడుతారు. అలాగే అత్యంత భారమైన ఫ్యూయల్ ఆయిల్ని షిప్పుల్లో ఉపయోగిస్తారు. ఇప్పుడు మొత్తం ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. ఫ్రాక్షనల్ డిస్టిలైజేషన్ సమయంలో కూడా ఆయిల్ని పెద్ద మొత్తంలో వేడి చేస్తారు. ఇలా వేడి చేసినప్పుడు వివిధ ఉష్ణోగ్రతల వద్ద వేరువేరు ఉత్పత్తులు బయటకు వస్తాయి. ఇలా ఉత్పత్తి చేసే వాటిల్లో మొదటగా సుమారు 35 డిగ్రీల వద్ద లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పిజి బయటకు వస్తుంది. దీనిని గ్యాస్ సిలిండర్లలో నింపి విక్రయిస్తారు. ఇక ఆ తర్వాత సుమారు 60 డిగ్రీల వద్ద పెట్రోల్ ఉత్పత్తి అవుతుంది. ఇక మూడవది నాప్తా. దీనిని ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలో ఉపయోగిస్తారు. ఇక సుమారు 200 డిగ్రీల వద్ద పారాఫిన్ ఉత్పత్తి అవుతుంది. దీనిని కాస్మోటిక్స్, కొవ్వొత్తుల తయారీలో ఉపయోగిస్తారు. ఇక సుమారు 250 డిగ్రీల వద్ద డీజిల్ ఉత్పత్తి అవుతుంది. ఇక 300 డిగ్రీల వద్ద ఫ్యూయల్ ఆయిల్ ఉత్పత్తి అవుతుంది. దీనిని షిప్పుల్లో ఇంధనంగా వాడుతారు. ఇక 350 డిగ్రీల వద్ద లూబ్రికేటింగ్ ఆయిల్ ఉత్పత్తి అవుతుంది. దీని నుంచి గ్రీజ్, ఇంజన్ ఆయిల్ వంటివి తయారు చేస్తారు. చివరగా మిగిలేది తారు లేదా డాంబర్. దీనిని రోడ్డు నిర్మాణంలో ఉపయోగిస్తారు.
ఇలా క్రూడ్ ఆయిల్ ద్వారా తీసినవి ప్రజలకు రోజువారీ ఇంధనాలుగా మారుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.